హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో రోజులాగే మనం తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఉదయాన్నే నిద్రలేపు, అతన్ని ఇంటి దగ్గరే వదులు, నేను కాల్ చేయాలా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో చెప్పాలి చూద్దాం. రోజు ఇలా కొన్ని సెంటెన్స్ కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, నన్ను ఉదయాన్నే నిద్రలేపు అని చెప్తుంటాం కదా, దాని ఇంగ్లీష్లో వేక్ మీ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వేక్ మీ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే నన్ను ఉదయాన్నే నిద్రలేపు అని. అలాగే చొక్కా తీసేయి లేదా చొక్కా విప్పు అంటుంటాం కదా, టేక్ ఆఫ్ ద షర్ట్. టేక్ ఆఫ్ ద షర్ట్ అంటే చొక్కా తీసేయి అని. నేను ఏమీ చేయలేను అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ అంటే నేను ఏమీ చేయలేను అని. అలాగే నువ్వు నీ పని చేసుకో అని చెప్తూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో యూ డూ యువర్ వర్క్. యూ డూ యువర్ వర్క్ అంటే నువ్వు నీ పని చేసుకొని. అతన్ని ఇంటి వద్ద వదులు అని చెప్పడానికి డ్రాప్ హిమ్ ఎట్ ద హోమ్. డ్రాప్ హిమ్ ఎట్ ద హోమ్ అంటే అతన్ని ఇంటి దగ్గర వదులు. నేను కాల్ చేయాలా అని అడుగుతుంటాం కదా, దాని ఇంగ్లీష్లో కెన్ ఐ మేక్ ఏ కాల్. కెన్ ఐ మేక్ ఏ కాల్ అంటే నేను కాల్ చేయాలని. నువ్వు భోజనం చేసావా అని అడగడానికి డిడ్ యూ హ్యావ్ లంచ్. డిడ్ యూ హ్యావ్ లంచ్ అంటే నువ్వు భోజనం చేసావా అని. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. టెల్ మీ వే టు గో. టెల్ మీ వే టు గో అంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, సెలవులకి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంటాం కదా, వేర్ ఆర్ యూ గోయింగ్ ఆన్ వెకేషన్స్. వేర్ ఆర్ యూ గోయింగ్ ఆన్ వెకేషన్స్. అలాగే నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పడానికి ఐ జస్ట్ ఫౌండ్ అవుట్. ఐ జస్ట్ ఫౌండ్ అవుట్ అంటే నాకు ఇప్పుడే తెలిసింది అని. చూసారు కదా, ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివి ఎన్నో మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ మేము ముందు ఉంటాను. థ్యాంక్స్.